ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొత్తం 8 షెడ్యూల్ ఉండేవి. ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి సంబంధిత భూభాగాల పేర్లు నమోదు చేయడం జరిగింది. రెండవ షెడ్యూల్ నందు కొన్ని రాజ్యాంగ ఉన్నత పదవుల్లోని ఉన్నవారి జీతభత్యాల గురించి తెలుపును. ఉదాహరణకు రాష్ట్రపతి, గవర్నరు, లోక్సభ స్పీకరు మరియు డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను రెండవ షెడ్యూల్లో తెలుపును. మూడవ షెడ్యూల్ నందు కొన్ని రాజ్యాంగ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారాల గురించి తెలుపును. కేంద్ర మంత్రులు మరియు పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాల గురించి, రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారాల గురించి, రాష్ట్ర శాసనసభల ప్రమాణ స్వీకారాలు, హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాల గురించి తెలుపును. నాలుగవ షెడ్యూల్లో రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్లను గురించి తెలుపును. ఐదవ షెడ్యూల్లో అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క పరిపాలన మరియు నియంత్రణల గురించి ఈ 5వ షెడ్యూలు తెలుపుతుంది. 6వ షెడ్యూల్ నందు అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన, నియంత్రణలకు సంబంధించిన అంశాలు 6వ షెడ్యూల్లో పొందుపరిచినారు. 5వ షెడ్యూల్లో అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క పరిపాలన మరియు నియంత్రణల గురించి ఈ 5వ షెడ్యూలు తెలుపుతుంది. 6వ షెడ్యూల్ నందు అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన, నియంత్రణలకు సంబంధించిన అంశాలు 6వ షెడ్యూల్లో పొందుపరిచినారు. 8వ షెడ్యూల్లో రాజ్యాంగంలోని అధికార భాషల గురించి తెలుపుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 అధికారిక భాషలు ఉండేవి. ప్రస్తుతం 22 అధికార భాషలున్నాయి. ఈ 22 అధికార భాషల గురించి 8వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడు లేదు. దీనిని 1951వ సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31(b)ను చేర్చి ఈ 9వ షెడ్యూల్లో భూ సంస్కరణ చట్టాలను పొందుపరచడం జరుగుతుంది. 10వ షెడ్యూల్ నందు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరచడం జరిగింది. ఈ 10వ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో లేదు. 1985వ సంవత్సరంలో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా
ఈ 10వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించినది. 11వ షెడ్యూల్ నందు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు. 1992వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు. 12వ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో లేదు. దీనిని